చికెన్ చాలా అద్భుతంగా ఉంది. బాబీ, జేనీ నోరు విప్పి మాట్లాడటమే కాదు, నోరు తెరిచి అన్నం కూడా తిందా? జేనీ సంగతి మీకు తెలియదు బావగారు. ఒకప్పుడు మాటలతో మనుషులను తినేసేది, ఇప్పుడు కళ్ళతో మింగేస్తుంది అనుకుంటాం. బావేలే అమ్మా, ఆ మాత్రం సరసమాడే అధికారం ఉంది వాడికి. అయినా నీకు మన దేశం సాంప్రదాయాలు సరదాలు తెలియవుగా. కరెక్ట్ కరెక్ట్. వెల్, రేపేడు మన ప్రోగ్రాం. రేపు మనమంతా కలిసి బర్డ్ శాంక్చురీకి వెళ్తున్నాం. అవును, ఈ పక్షులన్నీ దేశ దేశాల నుంచి ఒక్క సీజన్లోనే వస్తాయంట. అవును, పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, ప్రకృతిలో అన్నిటికీ ఓ సీజన్ అంటూ ఉంది. మనిషికి ఏ సీజను లేనిది. ఎస్, మనిషికి రీజన్ పెరిగి సీజన్ పోయింది. అవును, ఆ ఎర్రటి పూలను మీరేమంటారు? వాటిని ఇంగ్లీష్ లో ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు. తెలుగులో మోదుగ పూలు లేకపోతే అగ్ని పూలు అని పిలుస్తారు. అగ్నిపూల, బ్యూటిఫుల్. అమ్మమ్మ, ప్యాకాడుకుందామా? బాబీ, మా అమ్మమ్మ ప్యాకెట్లో చెయ్యి తిరిగిన మనిషి. డీల్ షో తిప్పేసి ఎదుటి మనిషిని డీలా చేసేస్తుంది. కరెక్ట్ బాబీ. నేను ఒకసారి పొరపాటుగా ఈవుతాడాను. చివరికి నా స్టెటస్కోపు, థర్మామీటర్ కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చినాయి అనుకో. జెనీ, జెనీ, ఆ కొమ్మని ఇంకా పట్టుకుని వదలలేదు. ఆ పూలు అంత బాగున్నాయమ్మా నీకు? అవును డాక్టర్, నా గుండెల్లో రేగుతున్న మంటల్లా ఉన్నాయి. నా కళ్ళు మీకు అగ్నిపూల కనిపించడం లేదా డాక్టర్? నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఫ్లేమీ అని పిలిచేవాడు, నిప్పులాగా ఎర్రగా ఉంటావని. అందుకేనేమో ఈ అగ్నిపూలంటే అంత ఇష్టపడుతున్నావు. డాక్టర్, మా డాడీ గురించి ఇంకేదైనా చెప్పండి. మంచిగా మరో పేరమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో ఉన్న దేవుడమ్మ మీ నాన్న. ఒకసారి ఏమైందో తెలుసమ్మా, మీ నాన్న నేను ఇలాగే రోడ్డు బట్టి నడిచి వెళ్తున్నాం. ఓ బిచ్చగత్తెకి ఒంటి మీద సరైన బట్టలేదు, చేతిలో నెల్ల పసిగుట్టుంది. అది చూసి జాలిపడి నేను ₹1 వేశాను. దాంతో మీ నాన్న ఆ డబ్బుతో ఆ తల్లికి బిడ్డకి చలి తీరిపోదంటూ తన చొక్కా విప్పి కప్పాడు. ఇంటికి షర్ట్ లేకుండా వెళ్ళి మీ తాత చేత నానా చివాట్లు తిన్నాడమ్మా. అంత జాలిగుండమ్మా మీ నాన్నది. అలాంటి తండ్రికి బిడ్డగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒక్కొక్కసారి మా అమ్మ డైరీ చదువుతుంటే అలాంటి తండ్రి ఎవరికి ఉండరేమో అనిపిస్తుంది. ఆయనే కాని బ్రతుకుంటే మా బ్రతుకులు ఇలా శాపాలా మారేవి కావు, వరాలుగా మిగిలేవి. ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి డాక్టర్? మా ఇంటికి మేం పరాయి వాళ్ళ దూరపు చుట్టాలా రావడం శాపం కాదు. ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. డాక్టర్, ఇక్కడ గుడి, దాని దగ్గరలో మా డాడీ సమాధి ఉండాలి. ఎక్కడ డాక్టర్? ఈ విషయం నీకెలా తెలుసమ్మా? మా అమ్మ డైరీలో అన్ని వివరంగా రాసింది. ఓ ఐ సీ. అదిగోనమ్మా, అదే ఆ శివాలయం. వెళదాం పదా. ఏమిటది? శివలింగం అమ్మా. అంటే దేవుడు. ఈ దేశంలో దేవుడు కూడా రాయనా? ఈ దేశంలో రాతిలో, చెట్లలో, పుట్లలో, పక్షుల్లో, పాముల్లో అన్నిటిలోనూ దేవుని చూస్తారమ్మా. మనుషుల్లోనే కనపడ్డు. జని, అదేనమ్మా మీ నాన్నగారి సమాధి. అది మీ తాతగారి సమాధి, ఇది మీ నాన్నగారిది.
you, Dad. I love you. I love you, Dad. I love you. ఏమిటమ్మా చూస్తున్నా? చనిపోయిన వాళ్ళకు గుర్తుగా సమాధి కట్టే ఆచారం జమీందారులలో ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంటి కోడలు కదా, ఆవిడికి సమాధి ఎందుకు కట్టలేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. మీకు తెలుసు, అయినా జవాబు చెప్పలేరు. డాక్టర్ గారు, మా నాన్నగారు తరపు వాళ్ళు బ్రతికుండగానే మా అమ్మని నాన్నని వేరు చేయాలని ఎంతో ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదన్న కసితో చనిపోయాక విడతీసి సంబరపడి ఉంటారు. అవునా? జెన్నీ, మా నాన్నగారు ఎలా చచ్చిపోయారు డాక్టర్? మీ నాన్నగారికి వేటంటే ప్రాణం అమ్మా. ఒకసారి తుపాకీ తుడుస్తూ ఉండగా అది పేలి. అబద్ధం చెప్పండి డాక్టర్. మా నాన్నగారు తుపాకీ తుడుస్తున్న సమయంలో అదురు చూసి ఇంకెవరో ఆయన్ని బలి తీసుకున్నారు. ఖచ్చితమైన హత్యని ఆత్మహత్యగా చిత్రిస్తే చూస్తూ ఊరుకున్నారు మీరందరూ. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారమ్మా? మా అమ్మ డైరీ. అందులో ఇంకేం రాసి ఉంది? రాజేశ్వరి ఆంటీ భర్త ఎంత దుర్మార్గుడో, అధికారాన్ని చేజిక్కించుకుని మా అమ్మని నాన్నగారిని ఎన్ని బాధలు పెట్టాడో వివరంగా రాసింది. అందుకే డాక్టర్, ఈ ఇంటి మనుషులంటే నాకు అసహ్యం. I hate them from top to toe. I want to kill them, doctor. I want to kill them all. జెన్నీ, ఈ విషయం కృష్ణ చైతన్యకి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? Let him go to God. I don't care. I don't care for anybody. ఊరుకోమ్మా, ఊరుకో. వాడు రెడీ అయినట్టున్నారు, వెళదాం పద. రా. కృష్ణ, జెనీ బాబీ దక్షిణ దేశం చూడాలంటే వాళ్లతో రాహుల్ని వెళ్ళమను. భవానీ ఎందుకు? ఏ భవానీ పెడితే కొంపలు మునిగిపోతాయా, ఇళ్ళు అంటుకుపోతాయా? పెళ్లి కాని పిల్లని పరాయి వాళ్లతో బయటకు పంపించటం మన ఇంటా వంట ఉందేమో కనుక్కో కృష్ణ మీ అమ్మమ్మని. అదుగు, ఆ మాటనే నిన్ను నేను అనద్దన్నాను. ఎవరే పరాయి వాళ్ళు? నా కొడుకు పిల్లలు నీకు పరాయి వాళ్ళ? అవును, పరాయి వాళ్లే. నా పిల్లల కంటే వాళ్ళు నాకు అయిన వాళ్ళేం కాదు. ఒక్కొక్కళ్ళని 9 నెలలు మోసుకన్నాను. ఓ అబ్బో, మేము అట్టాగే మోసుకన్నామమ్మా ఇట్టాటి పిల్లల్ని. ఆకాశంలోంచి ఏం ఊడిపడలేదు మా ఒళ్ళోకి. పిల్లల్ని కనటం గురించి మీ అమ్మతో నువ్వు చెబుతావటే? కృష్ణ, భవానీ ఏమైనా సరే వాళ్ళతో వెళ్ళి తీరాలి, అంతే. కృష్ణ, భవానీ వెళ్ళటానికి వీల్లేదు. ఓ పక్కన మిర్యాలపురం సంబంధం చూస్తూ ఉంటే పిల్లల ఊళ్ళు పట్టు తిరుగుతుందని తెలిస్తే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు? మహా దొరికిందిలేవమ్మా దిక్కుమాలిన మిరియాలపురం సంబంధం. ఆ కుర్ర మీద ముఖం చూస్తుంటే ఆడదానికి మీసాలు అంటించినట్టుంది. మొన్న వాడి ఫోటో చూశాను. వాడికి కావలసింది మొగుడు కాని పెళ్ళాం కాదే. ఈ మాటే మొన్న భవానీ కూడా అంది. అంటుంది. ఆ మాటలన్నీ దానికి ఎవరు నూరిపోస్తున్నారో నాకు బాగా తెలుసు. అంటే నేను నూరిపోస్తున్నాననే నీ ఉద్దేశం? కృష్ణ, విన్నావయ్యా? అమ్మమ్మా చూడు, అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అది కాదయ్యా, ఈ మహాతల్లికి నా వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోయారు. నా మాట వినవా అమ్మమ్మా? వింటానయ్యా, వెనకేం చేస్తాను? నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయాను. ఈ ఇంట్లో పని వండుకున్న విలువ నాకు లేకుండా పోయింది. ఏమిటమ్మా ఈ ఘర్షణ? ఏమైనా బాగుందో చెప్పు. లేకపోతే చూడు కృష్ణ. ఎందుకమ్మా బాబీ వాళ్ళని 10 సార్లు పరాయి వాళ్ళు అంటావు? అమ్మమ్మ బాధపడదు. భవానీ మన సిద్ధుని పరాయివాడంటే నీకు బాధగా ఉండదా చెప్పు? నీకు ఆవేశం ఎక్కువమ్మా. ఆ ముసలావిడ మాటలకి ఆవేశం కాక ఆనందం వస్తుందా? ఆ పిల్లలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆవిడ తిండి పడక అన్నీ అక్కడే. వాళ్ళందరూ చేరి నన్ను పైదానిగా చూస్తున్నారు. ఆవిడ దృష్టిలో నేను అల్లుడి పెళ్ళాన్నే తప్ప కన్న కూతుర్ని కాదురా. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకమ్మా? భవానీ వాళ్ళతో వెళ్ళాలని సరదా పడుతుంది. దాని సరదాలకి నోరు మూసుకోమను. నువ్వు పడునుబంటే నోరు మూసుకుని పడుంటుంది. కానీ రేపటి నుంచి భవానీ మనసులో నీ మీద కోపం, ద్వేషం పెరుగుతాయి. తల్లికి పరాయిదానం అయ్యావు, పిల్లలకు కూడా పరాయిదానం అవుతావమ్మా. నాకేం తెలియదు కృష్ణ. ఈ సమస్యలతో నా తల పగిలిపోతుంది. నీకేది మంచిదని తోస్తే అది చెయ్యి. నన్నేం అడక్కు. దక్షిణ దేశ యాత్ర స్పెషల్ బయలుదేరబోతుంది. మీరు వెళ్తున్నారా?
రుక్మిణి లేకుండా కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు? లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కావడం. అదే ఈనాడు దేశానికి కావాల్సింది, ప్రతి మనిషి చేయాల్సింది. రాహుల్, మీరు ఇంకా బయలుదేరలేదా? మా దక్షిణ దేశ యాత్ర స్పెషల్ స్టార్ట్ కాకుండానే ఆగిపోయింది. కారణం? జేనికి హఠాత్తుగా 104 జ్వరం వచ్చిందన్నయ్య. అందుకు మీరు ఆగిపోవాలా? మేము అందరం జనం చూసుకుంటాం, మీరు బాబుని తీసుకుని బయలుదేరండి. క్విక్ క్విక్.